వేడుకకు వెళ్ళలేదు. మనము వేడుకకు గనక ఎక్కువ ఖర్చు చేస్తే అప్పు అనే ఉచ్చు వలలో చిక్కుకుంటాం. ఎందుకంటే దానికి వెళ్ళలేదు కదా. మరి వెళ్ళలేదని కాని కోసం ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత నష్టపోతాం మనం. చూడండి, మనము చేసుకునే మన ఇంట్లో వేడుకలు, ఏ వేడుకైనా కూడా మనకు సంతోషాన్ని మన తాహతుకు తగ్గట్టుగా ఉండాలి. కానీ ఎదుటివారికి సంతోషము ఇచ్చేలా, ఎదుటి వాళ్ళు అబ్బురపడేలా ఉండాలని చేసుకుంటే మనకు అప్పు అనే వల తయారుగా ఉంటుంది. అందుకని మన ఇంట్లో జరిగే ఏ వేడుకనే కూడా మన సంతోషం కోసం, మన తహత్తుకు తగ్గట్టుగా మాత్రమే చేసుకోవాలి, ఎదుటి వారి కోసం కాదు. ఎదుటి వారి కోసం పోకడకు పోయి చేసి మనము కోరి ఆర్థిక నష్టాలను తెచ్చుకోవద్దు. అందుకే వేడుకకు వెళ్ళలేదు, అది ఎక్కువైతే అప్పు అనే ఉచ్చు వలలో చిక్కుకపోతాము.